తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లతో పాటు అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం నుంచి ఆలయం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో బార్లు తీరారు. టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్న ప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. తిరుమలలో కొనసాగుతున్న రష్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత వారంగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా ఏర్పడింది. గత వారం రోజులు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా తిరుమలకు తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము. విఐపి బ్రేక్ దర్శనం అనంతరం సామాన్య భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు పరిస్థితి తిరుమలలో చూసినట్లయితే దాదాపుగా 20 నుండి 24 గంటలు స్వామివారి దర్శనానికి పడుతోంది. నిన్నటి రోజున శిలాతోరణం వరకు దాదాపు 3 కిలోమీటర్లు క్యూ లైన్లు వెలుపల వ్యాపించాయి. అయితే ఈరోజు కాస్త రద్దీ లోపలికే, అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపలికే కనపడుతుంది. అయితే కూడా దాదాపుగా 20 నుండి 24 గంటలు స్వామివారి దర్శనానికి పడుతుంది. మొత్తం తిరుమల అంతా కూడా భక్తు జన సందోహంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. వేసవి సెలవులు ఒకవైపు, వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గత వారం రోజులుగా కూడా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కనపడుతుంది. ఈ రద్దీ మరో కొన్ని రోజుల పాటు, అంటే వేసవి సెలవులు ముగిసేంత వరకు కూడా ఇదే రకంగా కొనసాగుతుందని టీటీడీ చెప్తోంది. మరి వారాంతంలో అయితే 20 నుండి దాదాపు 30 గంటలు సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకే భక్తులు తిరుమలకు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకొని రావాలని కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు విఐపీలకు కేటాయించే బ్రేక్ దర్శనాలని వారంలో 3 రోజులు, అంటే శుక్ర, శని, ఆదివారాల్లో టీటీడీ క్రమబద్ధీకరించి కేటాయిస్తోంది. ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలోని వారు ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే విఐపీ బ్రేక్ దర్శనాలను కల్పిస్తున్నారు. మొత్తం మీద తిరుమలకు ఈ భక్తుల రద్దీ మరికొంతకాలం, అంటే వేసవి సెలవులు ముగిసేంత వరకు కూడా కొనసాగుతుందని టీటీడీ చెబుతోంది. అంటే మరోవైపు అనూహ్యంగా భక్తుల రద్దీ ఏర్పడిన కారణంగా క్యూ లైన్లలో ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు కావచ్చు, అదేవిధంగా మజ్జిగ, మంచినీరు ఇవన్నీ కూడా క్యూ లైన్ల వద్దకే చేరవేస్తూ టీటీడీ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. ఈరోజు శనివారం కావడంతో మాడవీధులన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చూడొచ్చు మనం మాడవీధుల్లో భక్తులు భారీగా తిరుమలకు చేరుకొని మాడవీధుల్లో ప్రదక్షిణలు చేయడం కానీ ఇతర దర్శనం చేసుకొని వెళ్తుండడం జరుగుతోంది. మొత్తం మీద ఈ వారంలో దాదాపుగా ఈరోజు కూడా 80,000 మంది వరకు కూడా స్వామివారిని దర్శించుకుంటారని సమాచారం. నిన్నటి రోజున 70,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకోగా ఈరోజు 80 నుండి 85,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం అయితే కనపడుతుంది. కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.